వాళ్ళ దగ్గర మంచి ఆలోచన ఉంది, మంచి భావన ఉంది. శ్రీకృష్ణుని కూడా ఆవాహన చేశారు, అప్పుడే దుర్యోధన్ కూడా ఆవాహన చేశారు. మీకు తెలుసు ఎవరు దుర్యోధన్కి సహాయం చేశారు, ఎవరు శ్రీకృష్ణుకి సహాయం చేశారు. రామ్ కూడా భగవాన్ శ్రీరామ్ కూడా ఆవాహన చేశారు. మీకు తెలుసు ఎవరు శ్రీరామ్ భగవాన్కి సహాయం పడ్డారు. ఎవరైనా దగ్గరే దివ్య గుణం ఉంది, పుణ్యకర్మం ఉంది, వాళ్ళే ఈ దైవీ కార్యానికి సహాయం పడుతున్నారు. ఇది 108 గుండం గాయత్రి మహాయజ్ఞం కూడా మన సనాతన ప్రకారంగా ఒక మహావిజ్ఞానం, ఒక మహాపుణ్యం చెప్తున్నారు. మనము పుణ్యం చేయాలి, దానం పుణ్యం మొత్తం చేస్తున్నారు. కానీ మీకు తెలుసు శాస్త్రం ప్రకారంగా, లేదంటే శాస్త్రం కూడా సైడ్ పక్కన పెట్టండి, మీ హృదయకి అడగండి, మనము ఇచ్చిన దానం సత్పాత్ర, మీ దానంతో పాటు ఎవరైనా ఆ దానంతో సద్వినియోగం చేస్తే మీకు పుణ్యం వస్తుంది. అదే దానంతో అది దురుపయోగం చేస్తే, వాళ్ళు తాగితే, లేదంటే ఎవరికి విషం ఇస్తే, ఏదైనా చెడు కర్మం చేశారు మీ డబ్బులు, మీకు పుణ్యం వస్తుందా పాపం వస్తుందా? సాధారణ మాట ఇది, అందరికీ తెలుసు. అంటే దానం కూడా ఎట్లా ఇవ్వాలి మాకు